మన క్రైస్తవ కుటుంబాలు ఏ విషయాల్లో సిద్ధపడాలి? ప్రైజ్ అలా ఏ విషయాల్లో సిద్ధపడాలి? ఏ విషయంలో సిద్ధపాటు చాలా అవసరం. మన జీవితాలు ప్రభుకి ఇష్టకరమైన జీవితాలుగా ఉండాలి. ఎంతమంది అవునంటారు? ఎంతమందికి దేవుడు అంటే దేవుడు నన్ను స్వీకరించాలి, దేవుడు నన్ను స్వీకరించాలి? ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవునికి ఇష్టంగా బ్రతకాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలయ్యా. దేవునికి ఇష్టంగా బ్రతకాలి అంటే మనకు ఇష్టంగా ఉంటే బ్రతుకుతే దేవునికి ఇష్టంగా బ్రతికినట్లు కాదండి. పూర్తిగా దేవునికి ఇష్టకరంగా మారిపోవాలి. అంటే దేవునికి ఏవైతే ఇష్టమో, దేవుడు ఏదైతే విడిచిపెట్టమంటున్నారో, దేవుడు దేనికి దూరం ఉండమంటున్నారో, దేవుని మాటలు సత్యమైనవి, ఆయన మాటలు పట్టుకొని ఆయన అంటే కంప్లీట్గా ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. ఆమేన్. అప్పుడు దేవునికి మనమంటే ఇష్టం, అంతేనా? దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని జీవించాలంటాం, కానీ మొత్తం మన సొంత ఇష్టాలే, అంతే కదా. ఈ రోజున చూడండి, ఒక ప్రత్యేకింపబడిన అంశంతో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరినీ నడిపించినై ఉన్నారు. సిద్ధపాటు కలిగిన కుటుంబాలు ఏ విషయాల్లో సిద్ధంగా ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. ఒకటే ఒక అంశం ఎలా సిద్ధపడాలి, అంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుటుంబాలు ఎలా ఉండాలి? రాత్రికాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఒక చక్కని మాటను చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 128వ కీర్తనలు 1వ వచనం, 129వ అధ్యాయము 1వ వచనం, 8వ కీర్తనలు 1వ వచనం. మైక్లో చదవండి. నూట 28. ప్రైజ్ ది లార్డ్. చదవండి బ్రదర్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. కుటుంబాలు, దేవుని భయమే కుటుంబానికి బలమైన పునాది. చెప్పండి, ఏంటండి? దేవుని భయమే కుటుంబానికి బలమైన పునాది. ప్రైజ్ ది లార్డ్. మన కుటుంబాల్లో వేటిలో సిద్ధపడాలి అంటే భయం విషయంలో ప్రాముఖ్యంగా సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయము భక్తి గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగ చేయుదువు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానముండును గాక. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవుని భయమే కుటుంబాలకు బలమైన పునాది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ప్రతి క్రైస్తవ కుటుంబము ఎలా ఉండాలంటే భయముతో ఉండాలి. ఎవరి యందు భయం ఉండాలి? చెప్పండి, ఎవరందు? దేవుని యందు. ఆమేన్. దేవుని యందు భయము కలిగిన వారిగా మన కుటుంబాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ ప్రత్యేకింపబడిన సమయంలో దేవుడు చాలా చక్కగా దేవుడు మనందరినీ మరి బలముగా నడిపించినై ఉన్నారండి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. భయము కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని యందు భయము కలిగిన వారికే ఈ ఆశీర్వాదాలు. ఆమేన్.
దేవుని యందు భయము కలిగిన కుటుంబాలకే ఈ ఆశీర్వాదాలు. ప్రైజ్ లార్డ్. కుటుంబాలు ఏ రీతిగా ఏ విషయాల్లో సిద్ధపడాలంటే భయము విషయంలో సిద్ధపడాలి. ప్రైజ్ లార్డ్. అధికారులకు భయపడుతూ ఉంటాం, అవునా? స్కూల్కి వెళ్తే పిల్లలు టీచర్లకు భయపడుతూ ఉంటారు, అవునా? ఏదైనా ఉద్యోగం చేస్తే అధికారులకు భయంతో ఉంటాం, అంతేనా అండి? ఏదైనా ఎవరి దగ్గరైనా ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి దగ్గర కూడా భయము వినయము చూపిస్తూ ఉంటాం, అవునా? అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా. ఒకవేళ జాబ్ చేస్తే ఆ జాబ్లో ఉన్న అధికారులు, ఏదైనా ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి భయపడుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, భయము మనుషుల దగ్గర మనం భయపడుతూ ఉంటాం, చాలా వినయము మనము చూపిస్తూ ఉంటాం. మనుషులు మనల్ని ఆశీర్వదించడం మనం చూస్తూ ఉన్నామా? చెప్పండి, చూస్తూ ఉన్నామా? చాలాసార్లు మనుషుల దగ్గర చేసిన భయము లేకపోతే వ్యక్తపరిచిన భయము వల్ల మనం ఏం పొందుకోలేకపోతున్నాం, అవునా కదా? కానీ చూడండి, యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవను నడిచిన వారందరూ ధన్యులు. ఆయన యందు భయము భక్తి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన యందు భయభక్తి ఏమని చేస్తుందంటే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన త్రోవల యందు నడుచు వారిని ప్రభు ఏమంటున్నారండి? ధన్యులు అని మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, చూడండి, భయము మన జీవితాల్లో ఉండాలి. ఒక అద్భుతకరమైన మాటను మనం చూడగలుగుతాం. చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం చదువుతారా ఒకసారి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, బహుధైర్యము పుట్టించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందలి భయములో గొప్ప ధైర్యం కలుగుతుంది, అది అతని పిల్లలకు ఆశ్రయమగును అని మనం చూడగలుగుతాం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలలో పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించండి అని చాలా చక్కగా అక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం వాక్యాన్ని, అవునా కదా? చాలా భయము నేర్పించాలి, భయభక్తిలో పెంచాలి పిల్లల్ని. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 6:4 వచనం కూడా పిల్లలను ప్రభు శిక్షణలో పెంచుడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ పెంచాలి? ప్రభు శిక్షణలో పెంచాలి. ఇలా చూసుకుంటుంటే భయము గురించి, భక్తి గురించి చాలా చోట్ల రాయబడి ఉన్నది, అవునా కదా? ఎస్. ఈ రోజున మనకు లేనిది ఏంటంటే భయమే. ఎంతమంది అవునంటారు? అవును. మనుషుల దగ్గర, అందరి దగ్గర భయం ఉంది, కానీ దేవుని దగ్గరే మన జీవితాల్లో మనకు భయము లేదు అని మనం చూడగలుగుతూ ఉన్నాం. భయము లేకుండా చూడండి, మన జీవితాలు చాలా పతనమైపోతున్నాయి ఈ రోజున. భయం ఉంచండి. ఎవరి యందు అంటే దేవుని యందు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని యందు, యెహోవా యందు భయములో గొప్ప ధైర్యం కలుగుతుంది, అతని పిల్లలకు అది ఆశ్రయం అవుతుంది. ద్వితీయోపదేశ కాండం 6:5-7 పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించండి. ఇలా యెహోషువ గ్రంథంలో నేను నా ఇంటి వారమైన వారందరూ యెహోవాను సేవించదము అని ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, భయము కలిగిన జీవితాలు ఈ రోజున మనకు కావాలని ప్రభు మాట్లాడుతున్నారు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలా మంది కుటుంబాల్లో ధనం ఉంది, అంతేనా అండి? ధనం ఉంది కానీ ఏమీ లేదు, సమాధానం లేదు. ఎంతమంది అవునంటారు? ధనం ఉంది, సమాధానం లేదు. ఇల్లుంది, చెప్పండి, ఇల్లుంది, మంచి ఉద్యోగం ఉంది, కానీ
ప్రేమ లేదు, ఐక్యత లేదు. ఎంతమంది అంగీకరిస్తారు నాతో పాటు? ఉద్యోగం ఉంది, మంచి పలుకుబడి ఉంది, ఏమంటారు, మంచి ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం, సంతోషం చాలా కుటుంబాల్లో లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున అదే ప్రభు చాలా ప్రాముఖ్యంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలు పట్టుకొని మనం ముందుకు సాగితే చాలండి, మన జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో అన్నీ ఉండొచ్చు, సమాధానం లేకుండా పోవచ్చు. అన్నీ ఉండొచ్చు, ఉద్యోగం ఉంది, మంచి హోదా ఉంది, మంచి పేరు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఈ రోజున ప్రార్థన లేదు, ఐక్యత లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఇలా మీ జీవితం ఉందా? మీ జీవితం అలా ఉంటే ప్రభు యందు భయము కలిగి ఉండండి. ఆమేన్. ప్రభు యందు భయము మనల్ని అద్భుతకరమైన రీతిలో నడిపిస్తుంది. చూడండి, 1వ అధ్యాయము 7వ వచనం, సామెత గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ప్రైజ్ ది లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే అద్భుతకరమైన మాట ఉంటుంది. దానికంటే ముందు చూడండి, దేవుని భయము అంటే దేవునికి భయపడడం కాదు, కానీ ఆయనని గౌరవించడం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చిత్తము ప్రకారము జీవించడము. భయము కలిగిన వారు ఏం చేస్తారండి? మాటను త్రోసివేయరు. ఎంత కష్టమైన నష్టమైన మాట మీద నిలబడతారు. ఆమెనని చెప్పండి. ఆమెన్. ఎందుకంటే ఎవరు కాదండి నన్ను నడిపించేది దేవుడు మాత్రమే అన్నవారు, దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడిన వారు, దేవుని పైన నిరీక్షణ కలిగిన వారు మాత్రమే ఈ మాట చెప్పగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చిత్త ప్రకారం జీవించడం, పాపానికి దూరంగా ఉండడం. ప్రైజ్ ది లార్డ్. దేవుని భయం ఏం చేస్తుందండి? దేవుని చిత్త ప్రకారం నడిచేటట్లుగా చేస్తుంది. దేవుని భయము మనకుంటే చూడండి, పాపానికి మనం దూరంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి చదువుదామా? సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏంటండి? యెహోవా యందు భయము, భక్తి. ఈ రోజున ఈ సిద్ధపాటు దేనికంటే దేవుని యందు భయము భక్తి గలవారంగా ఎలా ముందుకు నడుచుకోవాలో ప్రభు చక్కని విషయాలను తెలియజేస్తున్నారు. ఆమేన్, ఆమేన్ అని చెప్దామా? దేవుని భయము కుటుంబానికి జ్ఞానాన్ని ఇస్తుంది. చెప్పండి, ఏంటండి? జ్ఞానాన్ని ఇస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఏంటండి? తెలివికి మూలము. భయము, భక్తి. భక్తి భయం అని ఉందా? భయము భక్తి అని ఉందా? భయభక్తులు. ఫస్ట్ ఏముండాలండి? భయం ఉండాలి. చాలా మంది భక్తి ఒకటే చేస్తారు, నామకార్థంగా చెయ్యాలి కదా, ఉండాలి కదా, అంతేనా? భక్తి ఒకటి ఉంటే సరిపోదు, నీ ఒంట్లో భయము కూడా ఉండాలి. ఆ భయం ఏం చేస్తుంటే దేవుని చిత్త ప్రకారం నడుచుకునేటట్లుగా చేస్తుంది. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో కుటుంబంలో సరైన నిర్ణయం తీసుకునే విషయంలో విద్య ఒక్కటి ఉంటే సరిపోదు. ఏముండాలండి? విద్య ఒకటి ఉంటే సరిపోదు, దేవుని జ్ఞానం మనకు కావాలి. ఆమేన్. విద్య ఉంటే సరిపోతుందా? దేవుని జ్ఞానం మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కుటుంబాల్లో చాలా నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. భార్యాభర్తలో నిర్ణయం, పిల్లల పెంపకంలో, ఆర్థిక విషయంలో,
సేవ ముందుకు వెళ్ళడంలో ఇట్లా అన్నిట్లో కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము, అంతేనా? కానీ ఈ నిర్ణయాలు చదువుంటే సరిపోదు, దేవుని జ్ఞానం మనకు కావాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తెలివిని నమ్ముకొని తూలిపడ్డవారు ఎంతో మంది, అంతేనా? చాలా మందికి చాలా తెలివి ఉంటుంది, కానీ ఏమీ ఉండదండి, దేవుని జ్ఞానం ఉండదు. ఎంతమందికి అర్థమవుతుంది? తెలివి ఉంటే సరిపోదు, చదువు ఉంటే సరిపోదు, దేవుని జ్ఞానం మనకు కావాలి. ఆమేన్ చెప్పండి. చాలా మంది జీవితాలలో ఇదిగో ఇక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారండి? బాగా చదువుకొని దేవుని జ్ఞానం మనకు లేకపోతే చెప్పండి, నిర్ణయాలు సరిగ్గా తీసుకునే వారిగా మనం ఉండం. పిల్లల్ని నడిపించే విషయంలో, పిల్లల్ని ముందుకు తీసుకొని వెళ్ళే విషయంలో ఎవరి జ్ఞానం కావాలండి? దేవుని జ్ఞానం కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మనమైతే ఏం చేస్తామంటే దేవుని జ్ఞానం పక్కకు పెట్టి మన సొంత జ్ఞానం పిల్లల పైన రుద్దేస్తూ ఉంటాం, అంతేనా? ఎంతమంది అవునంటారు? అవును, ఖచ్చితంగా జరిగేది అదే. ఆమేన్. పిల్లలు పెంచే విషయంలో, ఆర్థిక విషయాలలో, లేదా సేవ ముందుకు వెళ్ళే విషయంలో దేవుని భయం, అంటే దేవుని యందు భయము ఉన్న కుటుంబాలు తొందరపడి నిర్ణయాలు తీసుకో. చెప్పండి, ఏంటండి? తొందరపడి నిర్ణయాలు తీసుకో, ప్రార్థించి నిర్ణయం తీసుకుంటారు. చెప్పండి, ఏం చేస్తారండి? ప్రార్థించి దేవుని. ఎంతమందికి అర్థమవుతుంది? ఇక్కడేమో సామెత గ్రంథం 1:7 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమని ఉంది, అంతేనా? భయము ఏం చేస్తుందండి? భయభక్తి ఏం చేస్తుంది? దేవుని భయభక్తి ఏం చేస్తుందండి? జ్ఞానాన్ని ఇస్తుంది. ఏది మంచో, ఏది చెడో, ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలో, ఎలా ముందుకు వెళ్ళాలో, పిల్లల్ని ఎలా పెంచాలో, పిల్లల్ని ఎలా నడిపించాలో, కుటుంబ నిర్ణయాలు ఎలా తీసుకోవాలో చాలా సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు ఉండవు. చెప్పండి, ఏంటండి? తొందరపాటు నిర్ణయాలు ఉండవు. దేవుడి రాత్రికాల సమయంలో ఒక్క దాని గురించి మాట్లాడుతున్నారు, భయము. దేవుని యందు భయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ కుటుంబంలో ఉన్న మనుషులు ఎలా సిద్ధపడాలి అంటే దేవుని భయము, భక్తి విషయంలో సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ భయభక్తియే తెలివిని పుట్టిస్తుంది. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తీసుకుంటున్న విషయాల్లో నిర్ణయాల్లో తొందరపాటు ఉందా? చెప్పండి, తొందరపాటు ఉందా? దేవుని యందు భయము ఉన్న కుటుంబాలు తొందర నిర్ణయాలు తీసుకోవు, కానీ ప్రార్థించి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆమెను చెప్పండి. దేవుణ్ణి అడిగి తీసుకుంటారు నిర్ణయాలు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది కుటుంబాలు దేవుని చిత్త ప్రకారం దేవుని అడిగి ముందుకు వెళ్తున్నారు? చేతులు చూపించండి. అడుగుతున్నారా? అడిగారా? దేవుని యందు భయము జ్ఞానానికి మూలమైతే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఎలాంటి భయంకరమైన ఆటంకాల మధ్యలో ఉన్నా నిలబడతావు, అంతే. ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. ఆమెన్. అపవాది చెప్తా ఉంటది వద్దు 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 అని, వెంటనే అటాక్ పక్కనే. కానీ దేవుని నిర్ణయం, దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక నీ కుటుంబం పైన అది కాదు. చాలా గొప్ప ప్రణాళిక, చాలా గొప్ప ఉద్దేశాలు, గొప్ప నిర్ణయాలు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఆటంకాలు వచ్చినా నీలో భయం ఉంటే ఖచ్చితంగా దాన్ని సహిస్తావు, భరిస్తావు. ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. నీ నిర్ణయం తొందరపాటు నిర్ణయం తీసుకోవు, కానీ ఆ భయం ఏం చేస్తుందంటే
దేవుని చిత్త ప్రకారం నడిపించేటట్లుగా చేస్తుంది. ఆమేన్. ఆమేన్. ప్రార్థించి నిర్ణయాన్ని తీసుకునేటట్లుగా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? చాలా మందికి తెలివి ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, చక్కని చదువుకున్నాం, కానీ దేవుని భయము లేకపోతే దేవుని జ్ఞానము నీకు ఉండదు. అంతేనా? దేవుని జ్ఞానం నీకు కావాలా? చదువు కొద్ది వాటికే పనికొస్తుంది, కానీ దేవుని జ్ఞానం దాంతో పాటు నీకుంటే అంటే ప్రతి విషయంలో, సర్వంలో నువ్వు అద్భుతంగా నడిపించేటట్లుగా చేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ రోజున సొంత నిర్ణయాలు తీసుకొని కుటుంబాలను కూల్చుకుంటున్న వారు ఎంతో మంది. అవునా? తొందరపాటు వివాహాలు, తొందరపాటి మాటలు, తొందరపాటు. చూడండి ఎంత భయంకరం అంటే, మీరు ఈ మధ్య న్యూస్ విన్నారా? ఏదో ఎత్తైన ప్రాంతానికి ఒక అమ్మాయి తనకి కాబోయే భర్తని తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి, ఆ హై హిల్ ఏరియా నుంచి, అక్కడ నుంచి అండి, చాలా ఎత్తైన ప్రదేశం. ఈమెకు డబ్బుందా వెనకాల? ఉందా? లేదండి. ఎవరైతే ఆ చేసుకోబోయే వ్యక్తి ఉన్నాడో కొన్ని కోట్లు ఉన్నాయంట ఆయనకి, కొన్ని కోట్లు. ఈమె బర్త్డేకి కూడా చాలా ఖర్చు పెట్టాడంట. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆమె కొరకు చాలా చేయాలనుకున్నాడు. చూడండి ఎంత ప్లాన్ అంటే, ఆమెని అంటే ఆయనతో గడుపుతున్నానని ఒక పెద్ద ఒక వెనకాల స్కెచ్ అనమాట. ఎలాంటి స్కెచ్ అంటే, ఆయనతో నేను ఉంటున్నాను, ఆయనతో కలిసి వెళ్తున్నాను, మేము చాలా హ్యాపీగా ఉన్నాము, కాబోయే అతన్ని బాగా చూసుకుంటున్నాను, అతనితో టైం స్పెండ్ చేస్తున్నాను, అందరినీ నమ్మించడానికి కదా, నమ్మించాలని చూస్తూ ఉంటారు, కానీ చివరికి మోసపోయేది ఎవరండి? మనమే. నమ్మిస్తున్నాం అనుకుంటాం, ఇతరుల్ని మోసం చేయాలని అనుకుంటూ ఉంటాం, కానీ చివరిగా మోసపోయేది మనమే. చూడండి, అంటే ఆమె ఎవరైతే ఉన్నారో అంటే పెళ్లి కూతురు త్వరలో ఇంకా వివాహం చేసుకునే ఈ యంగ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో, యవనస్తురాలు, ఇంకా ఆయనతో సమయం గడపడానికి చాలా చక్కగా హై హిల్ ఏరియా ఆ ప్రదేశానికి తీసుకొని వెళ్ళి గడుపుతున్నట్లుగానే గడిపి, ఆ షూటింగ్ ఏదో జరుగుతుంది, అంతేనా? ఏదో షూట్ జరుగుతూ ఉంది, అక్కడి నుంచి తోసేసిందండి. 400 అడుగులు. ఎన్ని అడుగులు? 400 అడుగులు అండి. 400 అడుగులు. 400 అడుగులు. 400 అడుగులు పైనుంచి కిందకి ఆమె నెట్టేసింది. అతనితోనే చివరి క్షణం వరకు ఉంది, అతనితోనే గడిపింది సమయం, కానీ మొత్తం వెనకాల మోసం. అంతేనా? జ్ఞానం, మంచి తెలివి ఉపయోగించింది అనుకుంది. ఎందుకండి ఇదంతా? ఎందుకంటే ఈయన వద్దంట, కానీ ఆల్రెడీ వేరే వ్యక్తిని ప్రేమించింది. ఆ ప్రేమ ఏం చేసిందంటే ఇతన్ని చంపేటట్లుగా చేసింది. చాలా ఈమెకి వెనకాల ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఈ కట్టుకుపోయేవాడికి చాలా కోట్లు ఉన్నాయి. 600. ఏంటండి? 600 కోట్లు. 600 కోట్లు ఉన్నాయంట. 600 కోట్లు. ఆ 600 కోట్లు కలిగిన ఆ వ్యక్తిని ఆ 400 ఆ హైట్లో నుంచి, అంతేనా, అక్కడ నుంచి నెట్టేస్తే ఆ పోలీస్ వాళ్ళందరూ వచ్చేసారు. ఆ ఎత్తైన ప్రదేశం నుంచి వ్యక్తి పడిపోయాడు, షూటింగ్కి వచ్చి షూట్ చేస్తున్నారు అనేసి ఈ సమాచారం తెలుసుకొని వచ్చి ఆ మనిషిని తీస్తున్న సమయంలో బ్రతికే ఉన్నాడు అని ఒక సమాచారం ఇచ్చారంట. బ్రతికే ఉన్నాడు అంటే ఈమె లోపల కంగారు పడిపోతుంది. ఆమె ఆనవాళ్ళు అందరికి అర్థమైపోతున్నాయి. అంటే ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆమె టెన్షన్ అంతా కూడా అర్థమైపోతుంది. బ్రతికున్నాడు అని ఒక మాట తెలియకనే ఈమెకి లోపడంతా కంగారు ఎక్కువైపోయింది. ఈ కంగారు ఏం చేస్తుందంటే మనిషి ముఖంలో కనబడేటట్లుగా చేస్తుంది. అంతేనా? ఎస్, అదే అండి. పోలీస్ వాళ్ళకి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, మొత్తం అని కనిపెట్టేస్తారు కదా.
వీళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి ఈమెని ఇంట్రోగేషన్ చేస్తూ ఆమె ఫోన్ చెక్ చేశారు. చెక్ చేస్తే ఆల్రెడీ ప్లాన్డ్ ఏంటి అంటే చంపేయాలి. ముందుగానే స్కెచ్ వేసుకొని అతనితో కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ ఎత్తైన ప్రాంతం నుంచి అతన్ని నెట్టేసేయాలి, అడ్డుగా ఉన్న ఈ వ్యక్తిని నేను వదిలించుకోవాలి ఎలా అయినా అని అనుకుంది. తెలివి ఉపయోగించిందండి. మన తెలివి చూడు, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేదు, సంస్కారము లేదు, పద్ధతులు లేవు. ఎలా నడుచుకోవాలో, ఏది మంచో ఏది చెడ్డ ఆలోచనో, ఏది మంచి ఆలోచనో, ఏది సరైనదో, ఏది మంచిది కాదో, ఎవరితో ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఇది నేర్చుకోలేదు ఆమె. అర్థమవుతుందా అండి? అందుకనే చూడండి, ఒక అద్భుతకరమైన మాట సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. చూడండి ఎంత భయంకరంగా తెలివి ఉపయోగించింది. మోసం చేయాలని అనుకుంది, ఆమె మోసం చేసింది, ఆమె మోసం చేసుకుందండి. మొత్తం అంతా బయటపడింది. చూడండి ఎంత ఘోరం, అవునా కదా? చదువుంటే సరిపోదు, దేవుని జ్ఞానం మనకు ఉండాలి. దేవుని జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? నీకు మంచిని నేర్పిస్తుంది, నీకు చెడేంటో తెలియచేస్తుంది, నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తుంది, నీ కుటుంబంలో నువ్వు ఎలా నడుచుకోవాలో, నీ పిల్లల్ని ఎలా పెంచాలో, నువ్వు ఎలా గొప్పవాడిగా అంటే నువ్వు ఎలా ఏం చేస్తే దీవించబడతావో అంత మంచి మార్గంలో దేవుని జ్ఞానము నిన్ను నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెలివిని ఉపయోగించింది, ఆ తెలివి ఆమెకు పనికి రాలేదు. అర్థమవుతుందా? మోసపోయింది, ఆమె మోసం చేసుకుంది. అందుకనే చాలా జాగ్రత్త. ఏముండాలి మనకు? దేవుని జ్ఞానం ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీవు నీ కుటుంబము దేవుని యందు భయము కలిగి ఉంటే, ఆ భయము భక్తి ఏమి చేస్తుందంటే నిన్ను జ్ఞానము వైపు త్రిప్పుతుంది. ఆమేన్. దేవుని జ్ఞానం ఇచ్చి ఆయన నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ రోజున నీ జ్ఞానము చాలాసార్లు నా వల్ల అవ్వట్లేదండి, ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఏ నిర్ణయం ఎలా తీసుకొని పిల్లల్ని ఎలా నడిపించాలో అర్థం కావట్లేదు, భార్యని ఎలా ఒక మంచి మార్గంలో నడిపించాలో అర్థం కావట్లేదు, భర్తని ఎలా మంచి మార్గంలో నడిపించాలో అర్థం కావట్లేదు. అర్థమవుతుందా అండి? ఈ ప్రశ్నతో మీరు ఉన్నారనుకుంటా. చూడండి, మన తెలివి ఏం చేస్తుందంటే నిర్ణయాలు, సొంత నిర్ణయాలతో ముందుకు తీసుకొని వెళ్తుంది. అర్థమవుతుందా? అదే దేవుని జ్ఞానము ప్రార్థించకుండా నిర్ణయాన్ని అంటే ప్రార్థించకుండా ఏ నిర్ణయాన్ని కూడా తీసుకోము. భయం ఉంటే ఖచ్చితంగా ప్రార్థించి నిర్ణయం తీసుకుంటాం. ఆమేన్. దేవుని అడిగి నిర్ణయాన్ని తీసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని భయము కుటుంబము తొందరపడి నిర్ణయాన్ని తీసుకోదు. చూడండి, దేవుని భయమున్న కుటుంబం దేవుని భయమున్న కుటుంబం ఏం చేస్తుందండి? తొందరపడి నిర్ణయం తీసుకోదు, కానీ ప్రార్థించి నిర్ణయం తీసుకుంటది. ఆమేన్, హల్లెలూయా. దేవుని భయమున్న కుటుంబం, మళ్ళీ చెప్తున్నాను, తొందరపడి నిర్ణయం తీసుకోదు, ప్రార్థించి నిర్ణయం తీసుకుంటది. ఆమేన్, ఆమేన్. ఈ రోజున తొందరపడుతున్నారా? తొందరపడకండి, ఏ విషయంలో తొందరపడకండి. దేవుని భయము మనకు ఉండాలి. ఆమేన్ అని చెప్పండి. దేవుని భయము మనకు ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్నీ ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. చాలా మంది దగ్గర ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు, ప్రార్థన ఉండదు. అంతేనా అండి? చాలా మంది కుటుంబంలో సమాధానం ఉండదు. అంతేనా? మనం మన కుటుంబాలను దేని మీద కట్టుకోవాలి చెప్పండి? బండ మీద కట్టుకోవాలి. ఆమేన్.
బండ మీద కట్టుకోవాలంటే మనకేం ఉండాలంటే కుటుంబానికి జ్ఞానం కావాలి. భయము కుటుంబానికి ఏం చేస్తుందంటే, దేవుని భయము జ్ఞానాన్ని ఇస్తుంది. మొదటిగా దేవుని జ్ఞానాన్ని మనం కోరుకోవాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? అందుకే చూడండి ఈ మాట, ఈ పాట మీ అందరికీ తెలుసు కదా. ధనమును నమ్ముకొని తూలిపడ్డాను, ధనమును నమ్ముకొని భంగపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానముని దానమని చెంతకు చేరాను. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి జ్ఞానము నీ దానమని చెంతకు చేరాను. అందరం కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? మొదటిగా దేవుని భయం ఉండాలి. ఆ భయము జ్ఞానాన్ని ఇస్తుంది. కుటుంబానికి దేవుని జ్ఞానాన్ని ఇస్తుంది. ఆమేన్. చేరాను, బుద్ధి జ్ఞానముని దానమని చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసయ్యా, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏ విషయాలు సిద్ధపడాలి ప్రతి క్రైస్తవ కుటుంబం? దేవుని యందు భయము విషయంలో సిద్ధపడాలి. భయము లేని క్రైస్తవుడు కానే కాదు. ఎందుకంటే ఎలా పడితే అలా జీవిస్తాడు, ఎలా పడితే అలా మాట్లాడతాడు. అంటే లోకంలో ఉన్న వారితో సమానము అని అర్థం.
అర్థమవుతుందా అండి? చూడండి, అందుకనే భయము మన జీవితాలలో నిజంగా మనల్ని అద్భుతంగా నడిపిస్తుంది. దేవుని భయం ఉంటే చాలండి. ఆ భయము మనల్ని నిజంగా అంటే మన నిర్ణయాలు కాదు, కానీ ప్రార్థించకుండా ఏ నిర్ణయము తీసుకోము. ఆమేన్. దేవుని భయమున్న కుటుంబాలు చెప్పండి, ప్రార్థించకుండా ఏ నిర్ణయాన్ని తీసుకోరు. ప్రైజ్ ద లార్డ్. అంటే జ్ఞానం మన జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానము పైన మనం ఆధారపడతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది కుటుంబాలు నాశనం అవ్వడానికి ఇదే కారణం. చాలా కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, విడిపోతున్నాయి, చెదిరిపోతున్నాయి. కుటుంబంలో అలజడి, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, భార్యాభర్తల మధ్యలో సంతోషం లేదు, పిల్లల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. అవునా? ఏం చేయాలి ఏంటి అని అంటే మన జ్ఞానం కొద్ది వరకే పనికొస్తుంది, కానీ దేవుని జ్ఞానము నిన్ను అన్ని విషయాల్లో అనగా మంచి మార్గంలో నడిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుదాం. ఇప్పుడు చెప్పండి, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారా? దేవుని నిర్ణయం ప్రకారం నడుస్తున్నారా? సొంత నిర్ణయాల ప్రకారం నడుస్తున్నారా? చెప్పండి. ఎక్కడెక్కడ కుటుంబం ఫెయిల్ అవుతుందో చెక్ చేసుకుందాం. ఎక్కడైతే నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటే ఆ ఫెయిల్యూర్ ఎందుకు అంటే నీ కుటుంబంలో ఆ కొరత దేనికి, అంటే ఆ విషయాల్లో, నీ కుటుంబ విషయాల్లో ఎక్కడ నువ్వు విఫలమైపోతున్నావో చూసుకుంటే అక్కడ మనకు అర్థమైపోతుంది. అంటే దేవునికి మనం ఇస్తున్నామా ప్రాధాన్యత, ఇవ్వట్లేదా? అంతేనా? ఈ రోజున నీ నిర్ణయం దేవుని నిర్ణయంగా మారిపోవాలి. ఆమేన్. అంటే నీ నిర్ణయం ఉండద్దు, దేవుని నిర్ణయంగా నీ నిర్ణయం మారిపోవాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పోరాటాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని యందు భయము కలిగిన వారు నిలబడతారంతే. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యోసేపు తన జీవితంలో ఐగుప్తులో పాపానికి దూరంగా నిలిచాడండి యోసేపు. దేవుని ఎందుకు అంటే చూడండి ఏం చేశాడండి యోసేపు, ఏం చేశారండి? పాపానికి దూరంగా నిలిచాడు. దాని ద్వారా చూడండి ఆయనకున్న దేవుని యందు భయాన్ని బట్టి అతడు కాపాడబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటండి? దూరంగా ఉన్నాడు. దేవుని భయం ఏం చేస్తుంది తెలుసా? మనకి ఏది మంచో ఏది చెడో నేర్పిస్తుంది. ఆమేన్. అందుకనే చూడండి, యోసేపు అతన్ని దేవుడు ఎంత అద్భుతంగా కాపాడాడండి. అవునా కాదా? ఎందుకండి? ఆయనకి ఏముందంటే దేవుని భయం ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు కూడా దేవుని భయం ఉంటే ఖచ్చితంగా మన జ్ఞానాన్ని ఉపయోగించం. అక్కడ దేవుని పైన ఆధారపడి దేవుని అడిగి నిర్ణయాన్ని తీసుకుంటాం. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, రెండవది సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. 14:26. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. అరే, మళ్ళీ ఒకసారి చూద్దామా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప వారసత్వం డబ్బులు కాదు, దేవుని భయం. చెప్పండి ఏంటండి? పిల్లలకి ఇవ్వవలసింది గొప్ప వారసత్వం ఏంటి చెప్పండి? దేవుని భయం. లేదండి, కొన్ని ఎకరాలు ఇవ్వాలి వెనకాల, అంతేనా? ఒక మంచి అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొని ఇవ్వాలి, అంతేనా? నువ్వు ఖచ్చితంగా దేవుని ఎరిగి దేవుని యందు విశ్వాసం ఉంచి మంచి భయము భక్తి కలిగిన ఒక అద్భుతకరమైన నమ్మకమైన ఏమంటారు
నిజమైన క్రైస్తవుడు అయితే నీవు ఇవ్వవలసిన వారసత్వం ఏంటంటే దేవుని భయం. చెప్పండి ఏంటండి? దేవుని భయము. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లలకు ఇవ్వగలిగే గొప్ప వారసత్వం తల్లిదండ్రులుగా మనం ఇవ్వవలసింది వారికి దేవుని భయము. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున పిల్లలు మన మాట కంటే మన జీవితాన్ని ఎక్కువగా చూస్తారు. చెప్పండి ఏంటండి? ఎక్కువగా చూస్తారు. అంతేనా? మనం ఏం చేస్తున్నామో ఎవరు గమనిస్తారు? పిల్లలు గమనిస్తూ ఉంటారు. అవునా? ఈ రోజున మనం ఇలా ఉన్నామంటే ఎంతో కొంత తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకున్నదే. అవునంటారా కాదంటారా? చెప్పండి, అవునంటారా కాదంటారా? ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యమును పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థలము కలదు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. బాబా చెప్పండి ఏంటండి? జీవపు ఊట, పిల్లలకు ఆశ్రయం. ప్రైజ్ ద లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యాన్ని పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నీ పిల్లలు నీ మాట కంటే నిన్ను ఎక్కువగా చూసి నేర్చుకుంటూ ఉంటారు. మాట కంటే పనులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అవునా కదా? అంతేనా? మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఎలా ఉంటున్నాం, మనం ఏం చేస్తూ ఉన్నాం. పిల్లల ముందు ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? తల్లిగా తండ్రిగా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మనం ప్రార్థిస్తున్నామా, బైబిల్ చదువుతున్నామా, నిజాయితీగా జీవిస్తున్నామా? ఇదే పిల్లలకు ఆదర్శం అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దాని అర్థం అదే. ప్రైజ్ ద లార్డ్. ఏంటండి? చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనలో చూడండి, ప్రార్థనలో వాక్యముతో నిజాయిగా జీవించడంలో ఇవి పిల్లలు బాగా గమనిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? క్రైస్తవుడిగా నీకు లోకంలో ఉన్న వారికి కంపారిజన్ నువ్వేం చేసుకోవాలి అంటే, అందరికీ అన్నీ ఉన్నాయా, నాకు కూడా అన్నీ ఉండాలి కదా. ఈ వీటి విషయంలో కాదండి. వారు అది కొన్నారు, వీరు ఇది కొన్నారు, వీరు అది చేస్తున్నారు, వారు అది చేస్తున్నారు, నేను కూడా అది చేయాలి, నా పిల్లలకి నేను కూడా ఇలా ఉండాలి, నేను కూడా ఇలా అన్ని కట్టాలి. ఇవన్నీ సెకండరీ. బట్ ఒక క్రైస్తవ కుటుంబముగా నీవు నీ పిల్లలకి ఇవ్వవలసింది ఏంటి అంటే దేవుని భయము. ఆమేన్. నీవు చెప్పడంలో కాదు, చేసే విషయంలో నీవు మొదటిగా ఉంటే ఖచ్చితంగా నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఒకటేమో జ్ఞానము, రెండవది దేవుడు. చూడండి, రెండో విషయం మాట్లాడుతున్నారు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏంటి అంటే చూడండి, దేవుని భయము పిల్లలకు ఆశ్రయాన్ని ఇస్తుంది. దేవుని భయము అక్కడేమో జ్ఞానాన్ని ఇస్తుంది. అవునా? రెండవదిగా పిల్లలకు ఆశ్రయాన్ని ఇస్తుంది. అందుకనే మన క్రియలు చాలా సరైన క్రియలుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన బిడ్డలు మన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఏంటో తెలుసా? నా తల్లి నా కొరకు రాత్రంతా ప్రార్థన చేసేదండి. ప్రైజ్ ద లార్డ్. సుసన్న వెస్లీ ఎంతమందికి తెలుసు? సుసన్న వెస్లీ జాన్ వెస్లీ గారి తల్లిగారు. జాన్ వెస్లీ గారు ఎవరంటే ఇంగ్లాండ్ దేశాన్ని ఒక అద్భుతమైన రీతిలో, అంటే అక్కడ మొట్టమొదటిగా సువార్తను ప్రకటించిన ఒక అద్భుతకరమైన వ్యక్తి అండి జాన్ వెస్లీ గారు. జాన్ వెస్లీ గారు ఇస్తున్న సాక్ష్యం ఒక ఇంటర్వ్యూలో తన తల్లి గురించి చెప్తున్నారంట. మీరు ఇంతగా ఒక రివైవల్ని ఇంగ్లాండ్ ప్రాంతంలో ఎలా తీసుకురాగలిగారు అంటే ఆయన చెప్తున్నాడంట, ప్రార్థన, నా తల్లి ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్. నా తల్లి చేసిన ప్రార్థన అండి. మేము 19 మంది పిల్లలమండి. ఆ 19 పిల్లల పైన చెయ్యి పెట్టి ప్రార్థన చేసేది నా
తల్లి. ఆమేన్. నా తల్లి ప్రతిరోజు ఒకరికి సమయాన్ని కేటాయించేది, ఆమేన్. మంచి మార్గంలో నడిపించేది. చాలా స్ట్రిక్ట్గా ఉండేవారంట. కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టేదంట. ఇంట్లో ఇలా ఉంటేనే భోజనం చేయాలి, ఇలా ప్రార్థన చేసుకున్న తర్వాతనే స్కూల్కి వెళ్ళాలి, ప్రార్థన చేసుకున్న తర్వాతనే భోజనం చేయాలి. ఇంకా చాలా చక్కగా యేసు ప్రభు వారి గురించి చాలా చక్కని బోధలు నేర్పిస్తూ మంచి మార్గంలో బిడ్డల్ని పెంచిందంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్తున్నారు, నా తల్లి కన్నిటి ప్రార్థనే నన్ను ఇంత వాడిగా చేసింది. ప్రైజ్ ది లార్డ్. నా తల్లి ప్రార్థనే ఈ రోజున ఇంగ్లాండ్ దేశంలో నేను ఒక గొప్ప రివైవల్ తీసుకురావడానికి కారణం వెనకాల నా తల్లి ప్రార్థన. ఆమె ప్రార్థనే నన్ను ఇలా నిలబెట్టింది. ఈ రోజున నేను సువార్తను ప్రకటించి ఒక గొప్ప వ్యక్తిగా, మొట్టమొదటి వ్యక్తిగా నేను నిలబడే శక్తిని ప్రభు నాకు ఇచ్చారు. ఆమేన్. అందుకనే మన బిడ్డలు కూడా ఈ టెస్టిమోని మన గురించి చెప్పాలి. ఏమని చెప్పాలి? నా తల్లి కన్నీటి ప్రార్థన అండి, మా అమ్మ కన్నీటి ప్రార్థన అండి, మా నాన్న ప్రార్థన అండి. మా నాన్న చాలా నిజాయితీగా ఉంటారు, చాలా భక్తిపరుడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే వారు ఇలా ఉండు అలా ఉండని నాకేం చెప్పలేదు స్పెసిఫిక్గా, కానీ వారి మాట తీరు, వారి నడవడి, వారి ప్రవర్తన, వారి విధానం, వారి ప్రేమించే విధానం, వారి పద్ధతులు ఎలా ఉండాలి, ఏం చేయాలి అని నన్ను బాగా ఆకర్షించాయండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు పైన ఆధారపడడం నేను తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రాముఖ్యంగా డబ్బుల విషయంలో చాలా నిజాయితీగా ఉండడం నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా నిజాయితీ పరులండి. ఒకరికి ఇవ్వడమే తెలుసు. చెప్పండి, ఒకరికి ఇవ్వడమే తెలుసు. ఆమేన్. ఒకరికి మంచి చేయడమే నేను చూశాను వారి దగ్గర నుంచి. ఒకానొక రోజు నేను చాలా చిన్నతనంలో ఒక జస్ట్ ఒక 6th 7th స్టాండర్డ్లో నేను ఉన్నప్పుడు, 6th 7th క్లాస్లో నేను ఉన్నప్పుడు ఒక చాలా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన ఒక అన్న, తను ఒకరోజు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో మాకు తెలిసిన వారు కూడా బంధువులు ఉన్నారు. ఆయన చెప్తున్న సాక్ష్యము నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పుడే నాకు ఊహ, 6th 7th స్టాండర్డ్ అంటే కొంచెం ఊహ ఉంటుంది, తెలుస్తుంది కదా. ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? అన్న కమలాకర్ అన్న అనేసి ఒక అన్న ఉన్నారండి. అన్న చెప్తున్న సాక్ష్యం, ఈ రోజున నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది అంటే, నేను ఈ రోజున నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి నేను ఉద్యోగం చేస్తున్నానంటే ఇదిగో కుమార్ అంకుల్ వల్లనే, అంకుల్ వల్లనే. అంకుల్ ఎవరో కాదు, మా డాడీ అండి. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి నన్ను పట్టించుకోలేదు. నా తండ్రి తాగుతూ తిరుగుతూ ఉంటుంటే నా తండ్రి స్థానము తను తీసుకొని ఒకసారి అంకులే నన్ను చాలా గైడ్ చేసి వెనకాల ప్రోత్సహించి నాకు నా స్టడీకి కావాల్సిన ధనమంతా కూడా కూడబెట్టారంట మా డాడీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదంతా కూడా నన్ను వెనకాల నుండి చాలా సపోర్ట్గా ఉండి, ఒక పిల్లర్ లాగా ఉండి, ఈ రోజున నేను చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి, ఒక మంచి స్థితి, హోటల్ మేనేజ్మెంట్ మరి నేను చేయడానికి ప్రభు కృప చూపించారు. ముందుగా దేవుడైతే వెనకాల అంకుల్ నిలబడి నన్ను ఇలా చేశారు, ఇలా ప్రోత్సహించారు. ఈరోజు నేను చక్కగా చదువుకున్నాను. నా స్థితికి, నేనున్న పరిస్థితికి అసలు నేను చదువుకునే వాడినే కాదు. నాకు అంత స్తోమత లేదు, అంత యోగ్యత లేదు, ఏ ప్రేమ నాకు లేదు, ఉన్నా లేనట్టే నాకెవరు కూడా అని ఆయన చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతించానండి. ఆమేన్ చెప్పండి. మంచి స్థితిని ప్రభు ఇచ్చారు. నిజంగా వారు చెప్తున్న సాక్ష్యం నాకు చిన్నతనంలోనే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమేన్. అలా గుండెల్లో ముద్ర ప్రింట్ అయిపోయాయి. ప్రింట్ ఇంకా చనిపోయే వరకు అవి మర్చిపో. ఆ సాక్ష్యం మన గురించి
మన బిడ్డలు చెప్పాలి, ఆమేన్. ఇతరులు చెప్పాలి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఆమేన్. అదే అండి ఈ మాటకు అర్థము సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు స్థానము కలదు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని భయము జ్ఞానాన్ని కలిగిస్తుంది. రెండవదిగా దేవుని భయము పిల్లలకి ఆశ్రయ స్థానముగా మారుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున పిల్లల కొరకు అన్ని చేస్తూ ఉండొచ్చు. మనం చేయవలసింది ఏంటంటే దేవుని భయము. చిన్నతనంలో వారికి అర్థం కాకపోవచ్చు, బట్ గైడ్ దెమ్ ఇన్ ఎ ప్రాపర్ వే. అంటే వారిని మంచి దాంట్లో గైడ్ చేయండి, దేవుని మాటలు చెప్పండి. ఒకానొక టైం వారు ఎదుగుతున్న సమయంలో అవి వారికి ఏమవుతుందంటే వారు అద్భుతమైన రీతిలో నడిపించబడతారండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. బోధించండి, నేర్పించండి. ఒక టైం ఉంది వారికి అర్థమయ్యే టైం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అర్థం కాకపోవచ్చేమో, బట్ వన్ ఫైన్ డే వారి ఖచ్చితంగా అర్థం చేసుకునే స్థితిలోనికి దేవుడు నడిపిస్తారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలకు ఆదర్శంగా మనం మారాలి. హన్నా తన కుమారుడు సమూయేలును దేవునికి అంకితం చేసింది, అందుకే సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆమేన్. ఉదాహరణకి ఎవరండి? హన్నా ఎవరికి అంకితం చేసింది? దేవుని కొడుకును దేవునికి. ఎవరికి? దేవునికి. ఆమె వెళ్ళి సమర్పించకపోతే అంత గొప్ప వ్యక్తిని చూడగలిగేవారమా? అడిగింది, ప్రాధేయపడింది, దేవా నాకు ఒక్క మగబిడ్డను దయచేయండి అయ్యా. అసలు ఎంత అద్భుతం అండి చూడండి. అడిగింది, అడిగి పొందుకున్న తర్వాత వెంటనే ఆ చిన్నవాడిని తీసుకొని వెళ్ళి దేవుని సేవకి ఇచ్చేసిందండి. ఎక్కడ పెంచింది? ఎక్కడ పెంచింది? ఎవరి దగ్గర పెంచింది? సేవకుడి దగ్గర పెంచింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పెంచింది. ప్రైజ్ ద లార్డ్. మనమేమో వారితో ఉంటే బాగుండు, వీరితో ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే మామూలుగా ఉండదు. మన ప్లాన్లు అద్రిపోతాయి, అంతేనా? కానీ చూడండి, ఆమె దేవుని సన్నిధిలో పెంచింది, దేవునికి అంకితం చేసింది. అందుకనే సమూయేలు గొప్ప ప్రవక్తగా మన ముందర ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. మనం నీతిగా ఉంటే మన పిల్లలు నీతిగా నడుచుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి ఏంటండి? నువ్వు ఎలా ఉంటే నీ బిడ్డలు వెనకాల అది ఫాలో అవుతారు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎలా మాట్లాడితే, నువ్వు ఎలా నడుచుకునే విధానం ఖచ్చితంగా గమనించారా? గమనిస్తారు. బిడ్డల దగ్గర సాక్ష్యం మనకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని చెప్పండి, మనం నేర్పించాల్సింది ఏంటి అండి? దేవుని భయం. దేవుని భయము జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని భయము పిల్లలకి ఆశ్రయ స్థానముగా మారుతుంది. ఆమేన్. ఆశ్రయాన్ని ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుదాం. అందుకని మన కుటుంబాలు ఏ విషయాల్లో సిద్ధపడాలి అంటే దేవుని భయము విషయంలో సిద్ధపడాలి. దేవుని భయమే కుటుంబానికి బలమైన పునాది. చెప్పండి ఏంటండి? దేవుని భయమే కుటుంబానికి, ప్రతి కుటుంబానికి బలమైన పునాది. ఈ రోజు నువ్వు సిద్ధపడవలసింది భయము విషయంలో. భయం అంటే దేవుణ్ణి అంటే భయము లేదు, భక్తి ఒకటి చేస్తున్నావేమో ఒక్కసారి సరి చేసుకోండి. భక్తి ఒకటి చేస్తే సరిపోదు, భయం ఉండాలి. భక్తి చేసేవాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? భక్తే, లోకమే. భయం కాదు, ఇక భయం ఉండదు. ఎలా పడితే అలా ఉంటారు. భక్తి చేసినట్టు చేస్తారు దేవుని ముందు. భక్తి అంటే మందిరంలో ఉంటే భక్తి, మందిరం నుంచి అడుగు బయట పెట్టగానే చెప్పండి లోకం. అదే భయం ఉంటే
నువ్వు లోపడున్నా బయటున్నా ఒకటేలాగా ఉంటావు. ఆమె కొంతమందికి పబ్లిక్ లైఫ్ ఒకటి ఉంటుంది, ప్రైవేట్ లైఫ్ ఒకటి ఉంటుంది. అర్థమవుతుందా? పబ్లిక్లో ఉన్నప్పుడు మాత్రమే చాలా అసలు ఎలా ఉంటారంటే, అరే బాబు వీరంత భక్తి ఇంకొకరు చేరేమో, వీరంత అసలు విశ్వాసం ఉండదేమో, లేకపోతే వీరంత మంచివారు ఉండరేమో అన్నట్లుగా చేస్తూ ఉంటారు పబ్లిక్లో. చెప్పండి, ఎక్కడ? పబ్లిక్లో. అంటే వీళ్ళంతా భక్తి ఒక్కటే చేసేవారనమాట. ప్రైవేట్ లైఫ్ ఒకటి ఉంటుంది, ఎవరు చూడకుండా చేయాల్సిన అన్ని చేసేస్తారు. ఎంతమందికి అర్థమవుతుందా? ఎస్, దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీరు చాలా మంచోళ్ళు. అంటే భక్తి దేవుని దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్లుగానే అనిపిస్తుంది, బయటికి వెళ్ళగానే ఎట్లా పడితే అలా, ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలా చేయడం, ఎలా పడితే అలా, అలాంటి జీవితాలు కదండి. అలాంటి జీవితాలు దేవునికి ఇష్టం లేని జీవితాలు. అందుకని మనలో ఏముండాలంటే భయం. ఏముండాలి? భయము, భక్తి. ఈ భయము భక్తి రెండు నీవు పబ్లిక్లో ఉన్నప్పుడు ఒకేలాగా ఉంటావు, ప్రైవేట్లో ఉన్నప్పుడు కూడా ఒకలాగా ఉంటావు. ఎవరు లేనప్పుడు ఒకే రీతి, అందరూ ఉన్నా ఒకే రీతి. కొద్దిమంది అందరు చూస్తున్నప్పుడు మామూలుగా ఉండదు ప్రార్థన. అసలు ప్రైవేట్ లైఫ్లో అసలు ఇండివిజువల్ అసలు ప్రార్థనే ఉండదు. అర్థమవుతుందా? ఏముండదు? ప్రార్థన ఉండదు. నిజాయితీ పరులం అనుకుంటాం, కానీ ఏముండదు. చూడండి, దేవునికి కావాల్సింది అదే. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఒంటరిగా ఉన్నా, అందరి మధ్యలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా, నీ దేవుణ్ణి నువ్వు మహిమపరిచే విధంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందుకని ఏం చేయాలి? యోసేపు ఏం చేశారండి? పాపానికి దూరంగా ఉన్నారు. ఎందుకంటే భయం ఉన్నది. ఆ భయమే ఆయనను కాపాడింది. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? దేవుని యందు భయం ఉంటే చాలు, నువ్వు ఎక్కడున్నా ఎలా ఉంటావు తెలుసా? సింహం వలె ఉంటావు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అద్భుతకరమైన సమయం ప్రభు ఇచ్చారు. ఇక మనకు కొద్దిగానే సమయం, అంటే రేపు మళ్ళీ ఆరాధన కదా. ఇది మరొకసారి నెక్స్ట్ సాటర్డే ఈ భయం గురించి మరికొన్ని విషయాలను నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దయచేసి అందరం లేచి నిలబడదామా? లేచి నిలబడదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక. డబ్బు కుటుంబాన్ని నిలబెట్టదు, చదువు కుటుంబాన్ని నిలబెట్టదు. దేవుని భయమే కుటుంబాన్ని నిలబెట్టి తరతరాలు ఆశీర్వాదం ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఏం నిలబెట్టదు? డబ్బు కుటుంబాన్ని నిలబెట్టదు. చెప్పండి, డబ్బు నిలబెట్టదు, చదువు నిలబెట్టదు. నీకున్న ఏవి కూడా నీకు నిలబెట్టదు. ఒక్కటి నిలబెడుతుంది, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే దేవుని భయమే నిన్ను నిలబెడుతుంది. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. అందుకే రెండు చేతులు పైకెత్తి చెప్దాం, దేవా నీ భక్తి విషయంలో ఎక్కడ కూడా నేను వెనకాడద్దయ్యా. ప్రతి విషయంలో నమ్మకమైన వాడిగా నేను ఉండాలి ప్రభా. నా నిర్ణయం కాదయ్యా, నా కుటుంబం పట్ల నా నిర్ణయం, నా ఆలోచనలు కాదయ్యా, తొందరపాటు నిర్ణయాలు కాదయ్యా. నీ భయము అయ్యా. రెండు చేతులు పైకెత్తి చెప్తాం, దేవుని భయము జ్ఞానాన్ని ఇస్తుంది. ప్రార్థన చేయకుండా ప్రార్థించకుండా నిర్ణయం తీసుకోమండి. దేవుని అడగకుండా నిర్ణయం తీసుకోము. తొందరపాటు నిర్ణయం తీసుకొని జీవితాన్ని కొలాప్స్ చేసుకున్నారా? దేవుని భయము నీలో ఉంటే తొందరపాటు నిర్ణయాలు కాదు, దేవుని నిర్ణయమే నీ నిర్ణయంగా మారిపోతుంది. అంతే. దేవుని నిర్ణయం నీ పిల్లలకు ఆశ్రయముగా మారుతుంది, ఆశ్రయాన్ని ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయం రెండు చేతులు పైకెత్తి ఎక్కడున్న యథార్థంగా జీవిద్దామండి, భక్తిగా జీవిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి ఆకాశము వైపు చాపి మహోన్నతుడైన దేవుని నామాన్ని మహిమ పరుద్దాం.
Jesus, 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 we praise you, Lord. We praise you, we praise you, we praise you, we praise you. నానా అయ్యా, భయము కలిగి జీవించాలయ్యా. మా కుటుంబాలను మేము నాశనం చేసుకోవద్దయ్యా. అయ్యా, కుటుంబాల్లో అన్నీ ఉన్న సమాధానం లేదు, కుటుంబంలో అన్నీ ఉన్న సంతోషం లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు. ఇలా ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయ్యా. అయ్యా, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, తొందరపాటు నిర్ణయాలు, వీటన్నిటికీ కారణం ఈ రోజున ఆ నిర్ణయాలు కాకుండా మీ నిర్ణయాలు మా జీవితంలో ఉండాలంటే మీకు భయము అయ్యా ప్రభా, ఇదిగోండి మీకు లోబడే జీవితాలు, భయపడే జీవితాలు, భక్తి కలిగిన జీవితాలు మా జీవితాలుగా ఉండాలి నాన్న అని ప్రార్థన చేద్దాం. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి, సహాయం చేయండి నాన్న, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి, నడిపించండి. మీ జ్ఞానం మాకు కావాలయ్యా, మీ జ్ఞానం మాకు కావాలయ్యా. మా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం మాకు కావాలయ్యా. భయము కలిగిన క్రైస్తవ జీవితం మాకు కావాలయ్యా. భయభక్తులు కలిగిన క్రైస్తవ జీవితం మాకు కావాలయ్యా. మా కుటుంబాల పట్ల, మా పిల్లల పట్ల, మా జీవితాల పట్ల సొంత నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు వద్దు ప్రభా. మీ నిర్ణయాలు మాకు కావాలి, మీ నిర్ణయాలు మాకు కావాలి, మీ నిర్ణయాలు మాకు కావాలయ్యా. బలముగా నడిపించండి ప్రభా, బలమైన కార్యాలు జరిగించండి ప్రభా. మీరే తోడుగా ఉండండి నాన్న, మీరే కృప చూపించండి ప్రభా, అద్భుతము జరిగించండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా స్వరాలు తెరచి మీ సహాయాన్ని కోరుతున్నారు, మీ జ్ఞానం కావాలి ప్రభా అని అడుగుతూ ఉన్నారు. అయ్యా ఇదిగోండి, నిన్ను ఆశ్రయించే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండాలి ప్రభా. అయ్యా ఇంకెక్కడ ఏ విషయాల్లో లోటుపాట్లు ఉండకూడదు, ఏ విషయాల్లో నీకు దూరంగా ఉండకూడదు ప్రభా. అయ్యా ప్రార్థించే కుటుంబాలుగా, ప్రార్థించి నిర్ణయం తీసుకునే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండాలి ప్రభా. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. ఎంతమంది నిర్ణయం తీసుకున్నారు, తీర్మానం తీసుకున్నారు, మా పిల్లలకి మేము ఆదర్శంగా ఉండాలయ్యా. అలాంటి వారికి మమ్మల్ని లేపండి అయ్యా, లేపండి అయ్యా, నిలబెట్టండి అయ్యా, నిలబెట్టండి అయ్యా, కృప చూపించండి అయ్యా. అయ్యా నీ ప్రభా, నీ ప్రభా ఇదిగోండి, నీ యందు భయము కలిగిన వారిగా మేముంటే ప్రభా ఇదిగోండి మమ్మల్ని తప్పక ఆశీర్వదిస్తావయ్యా, తప్పక మమ్మల్ని కాపాడుతావయ్యా, తప్పక ప్రభా మమ్మల్ని నడిపిస్తావయ్యా, తప్పక కృప చూపిస్తావయ్యా. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభా, ప్రతి ఒక్కరి పట్ల గొప్ప కార్యము జరిగించండి ప్రభా. సహాయకుడుగా ఉండండి ప్రభా. నడిపించండి, 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 నడిపించండి. కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సరి చేయమని అయా అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా, అందరినీ అయా మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా ప్రభా ఇదిగోండి చక్కగా ఈ వాక్యాన్ని పట్టుకొని ముందుకు సాగుట కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. విశాఖపట్నం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 28వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటలకు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీ కన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం నందు. కాకినాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 29వ తారీఖు బుధవారం ఉదయం 9 గంటలకు మేవా ఫంక్షన్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎదురుగా, JNTU పక్కన, పిఠాపురం, కాకినాడ. తాడేపల్లి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 30వ తారీఖు గురువారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య గోపయ్య చెరువు, కొత్త బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, తాడేపల్లిగూడెం నందు. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత ఆరాధనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ప్రతి శనివారము ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ ప్రాంగణంలో, భద్రాద్రి కొత్తగూడెం నందు. తప్పకుండా ఈ ఆరాధనకి అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000071, 729346000100. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన
ఆగస్ట్ 5వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన ఎస్పీజీ తమిళ్ చర్చ్ నందు సికింద్రాబాద్లో జరగబోతుంది. తప్పకుండా మీరు మీ కుటుంబం అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. వరంగల్, హన్మకొండ, కాజీపేట్, ట్రై సిటీస్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ఆగస్ట్ 6వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మొదటి ఆరాధన, సాయంకాలము 6 గంటల నుంచి 10 గంటల వరకు రెండవ ఆరాధన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, హన్మకొండ నందు జరగనే ఉంది. తప్పకుండా ఈ ఆరాధనకు మీరు మీ కుటుంబము పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. దైవ దీవెనలు పొందుకోండి, మర్చిపోకండి. వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.